మనకు ఎవరైనా పైసలు ఇచ్చేది ఉంటే ఏం చేస్తాం? ఫస్ట్ ఫోన్ చేస్తాం, ఇయ్యకుంటే మళ్ళీ పరి చేస్తాం, అయినా సప్పులు లేకుంటే సీదా ఇంటికే పోతాం. అంతే కదా మరి, ఎవ్వరికి పుణ్యానికి రావు కదా. ఇప్పుడు రాష్ట్రంలో కూడా గసొంటి పనులే నడుస్తున్నాయి. ఒకటి సెంటర్ వాళ్ళ మీద, ఇంకోటి స్టేట్ వాళ్ళ మీద. ఏహే ఎక్కడిది, సచివాలయానికి సీతం మంది వచ్చిండ్రు కాంట్రాక్టర్లు. పెండింగ్ బిల్లులు ఇంకెప్పుడు ఇస్తారని సీదా చిన్న సీఎం బట్టి సార్ ఆఫీస్ కాడికే వచ్చిండ్రు. ఎందుకంటే పైసల మంత్రి కూడా సారేనాయే. 33 జిల్లాలకెళ్ళి 200 మంది దానికి వస్తే గింత మందిని ఎట్లా పంపుతామని ఆపేసిండ్రు పోలీసులు. మనిషికో గవర్నమెంట్ పని చేస్తే 2 ఏళ్లు దాటినా బిల్లులు సాంక్షన్ కాలేదట. క్లియర్ చేయాలంటే కమిషన్ అడుగుతుండ్రట. అట్లిట్లా బుదరికిచ్చి అందరిని పంపించేసిండ్రు. అప్పుడు వాళ్ళు తిప్పించుకుండ్రు. ఇప్పుడు మీరు అట్లనే చేస్తే ఎట్లా సార్లు, జర చూడుర్రి. ఇక రేపు అన్ని పార్టీల ఎంపీలతోటి ప్రజాభవన్ లో మీటింగ్ పెడుతుండు బట్టి సారు. తప్పకుండా రావాలని సారే ఫోన్లు చేసిండట. సెంటర్ వాళ్ళు మనకి ఇయ్యాల్సిన ఇస్తలేరు, సతాయిస్తుండ్రు, పెండింగ్ సమస్యలు చానున్నాయి, ఏం చేద్దాం అనేది మాట్లాడుకునే మీటింగ్ అట. 3 పార్టీల నడుమ అసలే పురి కలుస్తలేదు. చూడాలి మరి బీజేపీ బీఆర్ఎస్ ఎంపీలు అత్తరో రారో.